కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎంపీ చిదంబరం అయితే ఈ జీఎస్టీ సంస్కరణలకి మద్దతు తెలిపాడు. దీనికి మేము ఏకీభవిస్తున్నాం బీజేపీ పార్టీతో అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు. కాకపోతే 8 సంవత్సరాలుగా మేము దీని గురించే కొట్లాడుతున్నాం, ఇప్పుడు తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటి? బీహార్ ఎన్నికల ట్రంప్ సుంకాల అంటూ మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. వీళ్ళతో మంచి చేసిన ప్రమాదమే, చెడ్డ చేసిన ప్రమాదమే. ఆ రోజు జీఎస్టీ సంస్కరణలు పెట్టడం కరెక్ట్ కాదు, ఇది పేద ప్రజల మీద భారం పడుతుందని వీళ్ళే మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తే వచ్చేసి బీహార్ ఎన్నికల లేకపోతే ట్రంప్ సుంకాల అని అడుగుతున్నారు. సరే, కాంగ్రెస్ అంటే మామూలుగానే మనకు తెలిసిందే, జాతీయ భావజాలం ఉండదు. కాకపోతే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇంకా అడుగుతూ ఉంటది, ప్రశ్నలు వేస్తూ ఉంటది. కానీ జీఎస్టీ తీసుకొచ్చి ఈరోజు ఎంత లాభం, ఈరోజు దేశం ఎంత అభివృద్ధి చెందింది ఆ జీఎస్టీ సంస్కరణ వల్ల? ప్రపంచ దేశాలన్నీ పన్నులు కడుతూనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనమైనా సరే, ఎవరమైనా సరే, ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా పన్నులు వచ్చినటువంటి డబ్బులతోటే అభివృద్ధి చేయాలి తప్ప ఎవరు వాడి జోబుల్లో పెట్టుకోరు. నరేంద్ర మోదీ అయినా ఆయన జోబు నుంచి పెట్టుకోరు, సోనియా గాంధీ అయినా తన జోబు నుంచి పెట్టుకోరు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఒక 5-6% తినేస్తారు వీళ్ళే. ఇక్కడ బీజేపీ ఏమొచ్చేసి ఎవరిని తినివ్వకుండా జాగ్రత్తగా ఆ డబ్బు ఏమొచ్చేసి ప్రజల కోసం మళ్ళీ ఖర్చు పెట్టేస్తారు. అంతే తేడా, ఇక్కడ మరొకటి ఏమి ఉండదు. కాబట్టి వచ్చినటువంటి పన్నుల్ని ఎంత ఉపయోగించుకున్నామన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇన్ని రోజులు పన్నులు వచ్చాయి, 2014 వరకు కూడా పన్నులు వచ్చాయి. కాకపోతే ఇలాంటి జీఎస్టీ లాంటి సంస్కరణలు ఏమి రాలేదు. కాబట్టి ఆ వచ్చిన పన్నుల్ని ఎలా ఖర్చు పెట్టారనేది ప్రధానం. ఫ్రీ పథకాల పేరుతో కాంగ్రెస్ పేదల పాలిట పెన్నిది అన్న విధంగా దేశానికి ఉపయోగపడని ఏ ప్రాజెక్టు చేయకుండా కేవలం అలా నెట్టుకొచ్చేసింది. అవినీతి అక్రమాలతో పేదలకు ఇచ్చినట్లుగా నటిస్తూ దేశ భావజాలంకి ఎటువంటి విలువివ్వకుండా పూర్తిగా అటు బంగ్లాదేశ్ని పెంచి పోషించడం, ఇటు పాకిస్తాన్ని పెంచి పోషించడం, కొంత డబ్బు బయటికి పోవడం, స్విచ్ బ్యాంకుల్లో మూలుగుతుండడం, ఇవన్నీ చేసుకొని వచ్చిందనమాట. ఇప్పుడేమొచ్చేసి 2014 నుంచి వాటన్నింటికి చెక్ పెడుతూ జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దేశంలో పెట్టుబడి పెడుతూ మనకి అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. చైనా భలేగా అభివృద్ధి చెందిపోయింది, అమెరికా అభివృద్ధి చెందింది, ఆస్ట్రేలియా అభివృద్ధి చెందింది, సింగపూర్ అని మనం చెప్పుకుంటాం. మరి అక్కడ పన్నుల విధానం ఎలా ఉందో ఎవరికి అవసరం లేదు. అదే మళ్ళీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే అభివృద్ధి చేద్దాం పన్నులు విధిస్తే మాత్రం ఎవడూ కట్టడు, ₹1 కూడా కట్టడు. మళ్ళీ ఆ దేశం మాత్రం అభివృద్ధి చెందిపోవాలి. ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ ఇలాంటి మాటలే మాట్లాడతారు. అది దౌర్భాగ్యం మనకి.